good morning and good morning all of you. Today's our topic is measurement scales. It is one of the important topic of the research aptitude, and from this topic we are getting one or two questions in the UGC NET examination or SET examination. If you carefully understand this topic, you can get 2 to 4 marks from this topic. Okay, then we are going to discuss about the measurement scales. In the data collection tools, measurement scales are very useful for the researcher. In the measurements of the different attributes, different objects, different persons under his studies, under research studies. Actually, what is about the measurement scale is measurement scales may be found to have their unique features and characteristics for helping the researcher in behavioral science to data collection with observation or measurement of the attributes of the objects, persons or events related to his data collection. చూడండి, అంటే ఇక్కడ మెజర్మెంట్ స్కేల్స్ అనేవి రీసెర్చర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఇక్కడ మెజర్మెంట్ స్కేల్స్ వల్ల రీసెర్చర్కి ఏ విధమైనటువంటి యూస్ఫుల్నెస్ అనేది ఉంటుంది అంటే యాక్చువల్గా ఎవ్రీ మెజర్మెంట్ స్కేల్ హ్యాస్ యూనిక్ ఫీచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే ఇన్ ద మెజర్మెంట్ స్కేల్స్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ స్కేల్. అంటే ఇన్ ద మెజర్మెంట్ స్కేల్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ది డిఫరెంట్ మెజర్మెంట్ స్కేల్స్. ఎవ్రీ టైప్ ఆఫ్ స్కేల్ హ్యాస్ unique feature and characteristics. Every scale is useful for the researcher for the measurement for the observation of his research study, especially in the బిహేవియరల్ సైన్స్. అంటే బిహేవియరల్ సైన్స్ స్టడీ చేసేటటువంటి రీసెర్చర్కి మెజర్మెంట్ స్కేల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఎందుకంటే తను డాటా కలెక్షన్ అనేది అబ్జర్వేషన్ ద్వారా ఆ డాటా కలెక్షన్ చేస్తాడు కాబట్టి ఆ డాటా కలెక్షన్ ఎవరి గురించే చేశాడు, అవి ఆబ్జెక్ట్స్ గురించి కావచ్చు, పర్సన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ గురించి కావచ్చు, వాటి గురించి తను మెజర్మెంట్ ఏ విధంగా చేయాలనేటటువంటి ఒక ఐడియా అనేది ఈ మెజర్మెంట్ స్కేల్ నుండి రీసెర్చర్ పొందడం అనేది జరుగుతుంది. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మెజర్మెంట్ స్కేల్స్ అండ్ దేర్ టైప్స్. There are 4 types of the measurement scale. One, it is the nominal scale. Second, it is the ordinal scale. Third, it is the interval scale. And fourth, it is the ratio scale. చూడండి, these are the 4 types of the scales in the measurement scales. Nominal scale, it is the lowest level of the scale in the hierarchy of the measurement. నామినల్ స్కేల్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ది స్కేల్. అంటే మనం మెజర్మెంట్లో చూసుకున్నట్టయితే అంటే మెజర్మెంట్ విషయంలోకి వస్తే నామినల్ స్కేల్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేషియో స్కేల్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది స్కేల్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ది మెజర్మెంట్. అలాగే నామినల్ స్కేల్ రేషియో స్కేల్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి మెజర్మెంట్ స్కేల్. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది. అంటే ఇన్ ద ఫాలోయింగ్ స్కేల్స్ విచ్ ఆఫ్ ది హైయెస్ట్ స్కేల్ ఆర్ విచ్ ఆఫ్ ది లోయెస్ట్ స్కేల్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ది మెజర్మెంట్ అని అడగవచ్చు. అది లోయెస్ట్ స్కేల్ అడగవచ్చు, లేకపోతే హైయెస్ట్ స్కేల్ కూడా అడగవచ్చు. సో హైయెస్ట్ స్కేల్ అడిగితే రేషియో స్కేలు, లోయెస్ట్ స్కేల్ అడిగితే నామినల్ స్కేల్. అంతేకాకుండా వీటిని ఒక ఆర్డర్లో పెట్టమని కూడా అడగవచ్చు. అంటే యూ హ్యావ్ టు కీప్ ద ఆర్డర్ అకార్డింగ్ టు ద హైరార్కీ ఆఫ్ ది మెజర్మెంట్. హైరార్కీ ఆఫ్ ది మెజర్మెంట్ ప్రకారంగా ఒక ఆర్డర్లో పెట్టండి అంటే ఫస్ట్ మనం రేషియో స్కేల్ తీసుకోవాలి, తర్వాత ఇంటర్వెల్ స్కేల్ తీసుకోవాలి, తర్వాత ఆర్డినల్ స్కేల్ తీసుకోవాలి, తర్వాత నామినల్ స్కేల్ని తీసుకోవాలి. ఈ విధంగా హైరార్కీ లెవెల్కి మనం రావాలి. అంటే లోయెస్ట్ నుంచి అడిగాడు అనుకోండి, అంటే డిసెండింగ్ ఆర్డర్ నుంచి అడిగితే నామినల్ స్కేల్కి వెళ్ళాలి, అసెండింగ్ ఆర్డర్ నుంచి వెళ్తే రేషియో స్కేల్ నుంచి రావాలి. ఇవి మనకి నామినల్ స్కేలు, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. అండ్ మనం ముందే చెప్పుకున్నాం మెజర్మెంట్ స్కేల్స్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే ప్రతి ఒక్క స్కేల్కి వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నామినల్ స్కేల్ని తీసుకోండి. అంటే ఇక్కడ నామినల్ స్కేల్ హియర్ నేమ్స్ ఆర్ సింబల్స్ are used
ఐడెంటిఫై ద పర్సన్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ గ్రూప్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇక్కడ నామినల్ స్కేల్స్ లో మనం వర్డ్స్ అంటే ఇక్కడ నేమ్స్ కానివ్వండి లేకపోతే సింబల్స్ కానివ్వండి ఇవ్వడం ద్వారా ఆ యొక్క అంటే ఆ యొక్క పర్సన్స్ కానీ గ్రూప్ కానీ ఆబ్జెక్ట్ యొక్క ప్రత్యేకమైన క్యారెక్టర్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. అంటే ఇక్కడ మనకి అంటే ద పీపుల్ కెన్ బి డివైడ్ ఇంటూ మేల్ ఆర్ ఫిమేల్ అకార్డింగ్ టు దర్ జెండర్. ఇక్కడ మనం మేల్ ఫిమేల్ అనేది డివైడ్ చేయడం వల్ల మేల్ అనేది మనకి ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ కలిగి ఉంది. అట్ ద సేమ్ టైం ఫిమేల్ ఆల్సో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. అలా మనకి అంటే మేల్లోకి వచ్చే వాళ్ళందరూ మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరినీ మనం మేల్లో పడేస్తాం, జెండర్ మేల్లో పడేస్తాం. ఫిమేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరినీ ఫిమేల్ జెండర్లో పడేస్తాం. ఈ విధంగా మనం పీపుల్ని 2 రకాలుగా డివైడ్ చేయడం అనే దాన్ని మనం నామినల్ స్కేల్ కిందకి తీసుకుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే నామినల్ స్కేల్ ప్రొవైడెడ్ ప్యూర్లీ నామినల్ అంటే నేమింగ్ లెవెల్. అంటే దీన్ని నేమింగ్ లెవెల్ ఆఫ్ ది స్కేల్ అని కూడా అంటాం. నేమింగ్ లెవెల్ ఆఫ్ ది స్కేల్ అంటే నామినల్ స్కేల్ ఈస్ ద ప్యూర్ నేమింగ్ స్కేల్. నేమింగ్ స్కేల్ అంటే నేమింగ్ అంటే here we are providing the names for the different characteristics of the objects, persons or groups. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఈ నామినల్ స్కేల్ యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి? ఓన్లీ ద పర్పస్ ఆఫ్ ది నామినల్ స్కేల్ ఫర్ ద రీసెర్చర్ can be identified an object or person or group based on the study of the research, based on the collection of the research or a collection of the research task. చూడండి, ద రీసెర్చ్ టాస్క్ లో ఈ నామినల్ స్కేల్ యొక్క పర్పస్ ఏంటి అంటే త్రూ ద నామినల్ స్కేల్ ద రీసెర్చర్ కెన్ categorize, identify or classify the objects, persons or group related to his research task or data collection task అని కూడా మనం అనొచ్చు. అంటే డేటా కలెక్షన్ చేసినటువంటి ఆ అంశాలని డిఫరెంట్ గ్రూప్స్గా, డిఫరెంట్ స్టేజెస్గా, డిఫరెంట్ కేటగిరీస్గా తను డివైడ్ చేయడానికి అనుకూలంగా ఉండేదే నామినల్ స్కేల్. అంటే మనం నామినల్ స్కేల్లో ఒక ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టయితే అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది నామినల్ స్కేల్ మీన్స్ big classes of the school can be divided into A, B, C, D or A1, A2 for the better management of the class. ఇక్కడ చాలా క్లాసెస్ ఉన్నటువంటి స్కూల్లో అంటే ఒక తరగతిలో చాలా క్లాసెస్ ఉన్నాయి అనుకోండి, చాలా మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఆ తరగతిని ABCD అని, A1, A2, A3 అని, లేకపోతే వాటికి ఈ మధ్య ఒక సింబల్స్ కూడా ఇస్తున్నారు. ABCD కాకుండా వాడికి ఒక కలర్ ఇస్తున్నాడు, గ్రీన్ అని, రెడ్ అని, ఎల్లో అని, బ్లూ అని, ఆ కలరింగ్ కూడా ఇస్తున్నారు. అంటే యాజ్ ఫర్ దట్ కలర్ వీ కెన్ ఐడెంటిఫై పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ దట్ స్కూల్. మనం ఆ కలర్ని బట్టి ఆ స్కూల్ స్టూడెంట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే వీఆర్ ప్రొవైడింగ్ ద నెంబర్స్ ఫర్ ద వెహికల్స్ టు షో ద డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ అంటే వెహికల్స్కి నెంబర్స్ ఇస్తూ ఉంటారు. ఆ నెంబర్స్ ఇవ్వడం వల్ల ఆ నెంబర్ ఏది ఇండికేట్ చేస్తుందంటే స్టేట్ని కానీ డిస్ట్రిక్ట్ని కానీ ఇండికేట్ చేస్తుంది. అంటే ద కేటగిరీ అనమాట. అంటే ఇక్కడ మనకి టీఎస్ అని ఉందనుకోండి, టీఎస్ ఉన్నటువంటి అన్నీ కూడా తెలంగాణ కిందకి వస్తాయి, ఏపీ ఉన్నటువంటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తాయి. అంటే ద వెహికల్స్ విచ్ ఇండికేట్స్ ద ఏపీ దెన్ సే దట్ దీస్ ద వెహికల్స్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్. అట్లా మనకి ఒక కేటగరైజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉండేది నామినల్ స్కేల్. అంటే నామినల్ స్కేల్ అంటే నామినల్ స్కేల్లో మరి రీసెర్చర్ ఏ విధంగా ఇక్కడ నామినల్ స్కేల్లో వీటికి నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాడు. యాక్చువల్లీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, అంటే ఇన్ ద నామినల్ స్కేల్ ఇట్ ఈస్ ద నేమింగ్ లెవెల్ ఆఫ్ ది మెజర్మెంట్. ఇన్ ద నేమింగ్ లెవెల్ ఆఫ్ ది మెజర్మెంట్ ఇన్ ది స్కేల్ ద రీసెర్చర్ ప్రొవైడ్స్ వర్డ్స్ అంటే ఆర్ ద నేమ్స్ instead
ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వాంటిటీ ఆర్ నంబర్స్. క్వాంటిటీ ఆర్ నెంబర్స్. ఇక్కడ రీసెర్చర్ ఏం చేస్తాడంటే కేటగిరీ అంటే తను డివైడ్ చేసినటువంటి డిఫరెంట్ గ్రూప్స్కి ఒక నేమ్ ఇస్తాడు, లేకపోతే వర్డ్ రూపంలో ఇస్తాడు. కానీ ఇక్కడ క్వాంటిటీ రూపంలో కానీ నంబర్ రూపంలో కానీ ఇవ్వలేడు. అంటే ఇట్ కెనాట్ ఇండికేట్ ద నంబర్స్ ఆర్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ది మెజర్మెంట్. చూడండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇదే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. నామినల్ స్కేల్ కెనాట్ బి ఇండికేట్ ద నంబర్స్ ఆర్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ది మెజర్మెంట్. నెంబర్స్ని కానీ క్వాంటిఫికేషన్ కానీ మెజర్మెంట్ చేయలేనటువంటి స్కేల్ని మనం నామినల్ స్కేల్ అని అంటాం. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, చూద్దాం. ద రీసెర్చ్ ఆస్క్ ద participants to name their marital status. Then the participants respond that they will say divorce, single or married. డైవోర్స్, సింగిల్ ఆర్ మ్యారీడ్. ఈ విధంగా వాళ్ళు అంటే వాళ్ళని మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారు? డైవోర్స్ అందరూ కూడా డైవోర్స్ అని చెప్తారు, సింగిల్గా ఉన్న అందరూ కూడా సింగిల్గా చెప్తారు, మ్యారీడ్ అయిన వాళ్ళందరూ కూడా మ్యారీడ్గా చెప్తారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ గ్రూప్ నుండి వాళ్ళకి ఆ నేమ్ అనేది వస్తుంది. మ్యారేజ్ అందరూ గ్రూప్లో ఉంటారు, సింగిల్ అందరూ గ్రూప్లో ఉంటారు, డైవోర్స్ అందరూ కూడా ఒక గ్రూప్లో ఉంటారు. అంటే దిస్ ఇండికేట్స్ ఓన్లీ ద గ్రూప్ ఆఫ్ ది పర్సన్ విత్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేస్తుంది. ఇది మనకి నామినల్ స్కేల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్. అయితే నామినల్ స్కేల్కి మనకి ఇక్కడ మనం ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాటిస్టిక్స్ ఆఫ్ ది మెజర్మెంట్. ఇది ప్రతి ఒక్క స్కేల్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ ఆఫ్ ది మెజర్మెంట్ వస్తుంది. దాని మీదనే మనకి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ నామినల్ స్కేల్లో మనం ఎలాంటి స్టాటిస్టిక్స్ ఆఫ్ ది మెజర్మెంట్ని యూజ్ చేస్తాం? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ మోడ్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈ పాయింట్ని మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోడ్ కెన్ బి యూస్ ఇన్ ద నామినల్ స్కేల్ యాజ్ స్టాటిస్టికల్ మెజర్మెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ మోడ్ కెన్ బి యూజ్డ్ విన్ విచ్ టైప్ ఆఫ్ ది స్కేల్ అని అడిగేటటువంటి అవకాశం ఉంది. చాలాసార్లు వీటిని అడగడం కూడా జరిగింది. అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కానీ మోడ్ కానీ ఏ స్కేల్లో యూజ్ చేస్తామంటే ఓన్లీ ఇన్ ద నామినల్ స్కేల్లో యూజ్ చేస్తాం. ఓకే, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ మోడ్ కెన్ బి యూజ్ ఇన్ ద నామినల్ స్కేల్ యాజ్ స్టాటిస్టికల్ మెజర్మెంట్. ఇంకా మిగతా ఏమి కూడా యూజ్ చేయండి. ఇంకా మిగతా అంటే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, కోరిలేషన్ కానీ, ర్యాంక్ కోరిలేషన్ కానీ, ఎస్టీ కానీ, మీన్ కానీ, మీడియన్ కానీ, ఇవి ఏవి కూడా యూజ్ చేయలేనటువంటిది నామినల్ స్కేల్. ఇది మనకి నామినల్ స్కేల్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒక ఆర్డినల్ స్కేల్ ఈస్ higher than the nominal scale and lower than the interval and ratio scale in the hierarchy of the measurement. ఆర్డినల్ స్కేల్ అనేది నామినల్ స్కేల్ కంటే హయ్యర్ లెవెల్లో ఉన్నది, మరి ఇంటర్వెల్ స్కేల్ మరి రేషియో స్కేల్ అంటే లోయర్ లెవెల్లో ఉంది. హైరార్కీ ఆఫ్ మెజర్మెంట్ చూసుకుంటే ఇది సెకండ్ పొజిషన్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటి? when a group of the population are divided related to order or serial keeping in the view of the properties being measured is called the ordinal scale. Ordinal scale అంటే ఇక్కడ when a group of the population are divided according to order or serial keeping in view that properties are being measured is called the ordinal scale. ఇది మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్డినల్ స్కేల్లో మనకి మెజర్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక ఆర్డర్లో మరియు సీరియల్లో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ప్రాపర్టీస్ ఆధారంగా ఇక్కడ మనం మెజర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ
classification of the people, classification of the people like upper, middle and lower as per their economical status. అంటే పీపుల్ మనం త్రీ గ్రూప్స్గా ఏ విధంగా డివైడ్ చేస్తున్నామంటే అకార్డింగ్ టు దేర్ ఎకనామికల్ ర్యాంక్ అంటాం, ఎకనామికల్ స్టేటస్ అంటాం. ఎకనామికల్ స్టేటస్ ఆధారంగా పీపుల్ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం, అప్పర్ అండ్ మిడిల్ అండ్ లోయర్ క్లాసెస్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంటే వీఆర్ డివైడెడ్ ద స్టూడెంట్స్ ఇంటూ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ యాజ్ ఫర్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది టెస్ట్. వాళ్ళ టెస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి స్టూడెంట్స్ మనం ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది డివైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వీఆర్ డివైడింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ బ్రైట్, యావరేజ్ అండ్ పువర్ అకార్డింగ్ టు దేర్ ఇంటెలెక్చువల్ లెవెల్స్. వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్స్ని బట్టి మనం బ్రైట్ అని, లేకపోతే యావరేజ్ అని, లేకపోతే పువర్ అని మనం డివైడ్ చేస్తాం. ఇది అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే ఆర్డినరీ స్కేల్లో వీఆర్ గివింగ్ ద ఆర్డర్ ర్యాంక్ ఆఫ్ ది గ్రూప్స్ ఆర్ పర్సన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. అంటే ఒక ఆబ్జెక్ట్కి కానివ్వండి, ఒక వస్తువు కానివ్వండి, లేకపోతే పర్సన్స్ కానివ్వండి, గ్రూప్కి కానివ్వండి, మనం ఒక ఆర్డర్ ర్యాంక్ అనేది ఇస్తున్నాము. అంటే ఒక స్టేటస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ స్టేటస్ ప్రొవైడ్ చేయడాన్ని ఆర్డర్ అని అంటారు. అంటే మనం ఇంకొక రకంగా కూడా వీటిని అంటే ఆర్డర్గా అంటే వీఆర్ స్టాండింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ లైన్ అకార్డింగ్ టు దేర్ హైట్, హైయెస్ట్ అంటే టాలెస్ట్ టు షార్టెస్ట్, టాలెస్ట్ టు స్టార్ట్. దట్ ఈస్ ఆల్సో ఆర్డినరీ స్కేల్. ఎందుకంటే ఇదే బేసిక్లో మీకు క్వశ్చన్స్ కూడా వస్తాయి. ద టీచర్ ఈజ్ స్టాండింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ లైన్ అకార్డింగ్ టు టాలెస్ట్ టు షార్టెస్ట్. విచ్ ఆఫ్ ది స్కేల్ అని కూడా అడగవచ్చు, ఏ స్కేల్ అని కూడా అడగవచ్చు. అది ఆర్డినరీ స్కేల్. అంటే ఆర్డినరీ స్కేల్లో ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ద ర్యాంక్ ఆర్ స్టేటస్ ఆఫ్ ది పర్సన్స్, గ్రూప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే ద రీసెర్చర్ కెన్ సే దట్ లో అంటే హయ్యర్ టు లోయర్, హయ్యర్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్ ఆర్ బెటర్ దెన్, ఇట్లా మనం ఇట్లా రీసెర్చర్ చెప్పడానికి అవకాశం ఉన్నది ఆర్డినరీ స్కేల్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్డినరీ స్కేల్లో ముఖ్యంగా the first rank student got the 500 rupees for his performance and second rank student got the 300 rupees for his performance. So the first rank student is better than the second rank student. Second rank student కంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ బెటర్ లేదు. ఎందుకంటే వాడికి 500 వచ్చినాయి, వీడికి 300 వచ్చినాయి. అంటే వాడు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించాడు, వీడు కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఇది మనకి ఆర్డినరీ స్కేల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్స్. అలాగే మరి మనం స్టాటిస్టికల్ చూసుకున్నట్లయితే ఇన్ ద ఆర్డినరీ స్కేల్ we can use the median rank correlation percentile. 3 అంటే చూడండి, median rank correlation percentile can be used in ordinary scale as statistical measurement. అంటే ఈ మూడిటిని మనం ఈ ఆర్డినరీ స్కేల్లో స్టాటిస్టికల్ మెజర్మెంట్గా యూజ్ చేస్తాం. ఓకే, మరి ఇది ఈ రీసెర్చర్కి ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది? ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద రీసెర్చర్ టు గివ్ ద ర్యాంక్స్ ఫర్ ద పర్సన్స్, గ్రూప్స్, ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు హిస్ డాటా కలెక్షన్ టాస్క్. అంటే డాటా కలెక్షన్ టాస్క్ అనుగుణంగా తను ఆ గ్రూప్స్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ ఒక ర్యాంక్ ప్రొవైడ్ చేసే అవకాశాన్ని ఆర్డినరీ స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఆర్డినరీ స్కేల్ సంబంధించింది. ఆర్డినరీ స్కేల్లో ఇంకొక విషయం ఏంటంటే లిమిటేషన్ ఆఫ్ ది ఆర్డినరీ స్కేల్. ఈ ఆర్డినరీ స్కేల్లో లిమిటేషన్ అనేది ఉంది. ఏం లిమిటేషన్ అంటే ఇక్కడ మనకి ఇంటర్వెల్ స్కేల్లో, రేషియల్ స్కేల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆర్డినరీ స్కేల్లో లేకపోవడం వల్ల ఆ లిమిటేషన్ మనం చూడాలి. లిమిటేషన్స్ ఆఫ్ ది ఆర్డినరీ స్కేల్.
limitations of the ordinal scale is that they are neither absolute quantities due to lack of absolute 0 point, nor do they convey the difference in between values of the order of values due to lack of equal interval measurement అని కూడా అనొచ్చు. చూడండి ఇక్కడ ఆర్డినల్ స్కేల్లో ఉన్నటువంటి రెండు లిమిటేషన్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెండు లిమిటేషన్స్, ఒకటి ఏంటంటే we cannot give the absolute quantity in the ordinal scale because due to lack of the absolute 0 point, and also we cannot give the equal distance in between the పాయింట్స్, అంటే డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది వాల్యూస్. ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది వాల్యూస్లో ఈక్వల్ డిస్టెన్స్ కూడా మనం ఇవ్వలేము బికాస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ద ఈక్వల్ ఇంటర్వెల్ మెజర్మెంట్. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్ మెజర్మెంట్ లేదు, మరియు అబ్జల్యూట్ 0 పాయింట్ కూడా లేకపోవడం వల్ల ఇక్కడ అబ్జల్యూట్ క్వాంటిటీస్ ఇవ్వలేము. ఇక్కడ రెండింటికి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ని కూడా మనం చూపించలేము. అంతేకాకుండా మనం అబ్సల్యూట్ ప్రాపర్టీస్ని కూడా క్వాంటిటీస్ని కూడా ఇవ్వలేము. ఇది మనకి ఆర్డినల్ స్కేల్లో ఉన్నటువంటి లిమిటేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వెల్ స్కేల్. It is the third position and it is better than the higher than the nominal scale and ordinal scale and lower than the ratio scale in the hierarchy of the measurement. Interval scale. When a measurement conveys meaningful information with the distance related to distance or degree of difference between different points on the scale is called the interval scale. చూడండి ఇక్కడ ఇంటర్వెల్ స్కేల్ అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే మెజర్మెంట్ కన్వేస్ ద మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ రిలేటెడ్ టు distance or degree of the difference in between different points on the scale. ఇక్కడ మనకి ఇంటర్వెల్ స్కేల్లో మనకి ఏం తెలుస్తుంది అంటే డిఫరెంట్ పాయింట్స్ మీద, అంటే ఆ స్కేల్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ పాయింట్స్ ఆధారంగా మనకి ఈక్వల్ డిస్టెన్స్ని ఈక్వల్ డిగ్రీని మనం మెజర్ చేయొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే ఇది ఇంటర్వెల్ స్కేల్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ఇక్కడ ఎందుకంటే ఇన్ ద ఇంటర్వెల్ స్కేల్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్. చూడండి ఇక్కడ వెరీ క్లియర్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇన్ ద ఇంటర్వెల్ స్కేల్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్. ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. వెరీ క్లియర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఒక కేటగరైజ్ చేసాము. కేటగరైజ్ చేసిన తర్వాత ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఇస్తున్నాం. 10, 20, 30, 40, 50. అంటే ఇన్ ఎవ్రీ బిట్వీన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్ ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ డిగ్రీ ఆఫ్ ది మెజర్మెంట్. దట్ ఈస్ ద ఇంటర్వెల్. కాన్స్టెంట్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంటర్వెల్ స్కేల్ కోసం మనం యూజ్ చేసేటువంటి ఒక మెజర్మెంట్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. టెంపరేచర్, అచీవ్మెంట్ అండ్ aptitude test of objective nature is the examples of the interval scale. ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ మీకు యూజ్ చేసినట్లు అడగడం జరిగింది. అంటే ఇంటర్వెల్ స్కేల్ దేంట్లో యూజ్ చేస్తావు, ఎలాంటి టెస్ట్లో యూజ్ చేస్తావు అంటే ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ.
దీన్ని ఫారెన్ హీట్ లాస్ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తాం కదా బాడీ టెంపరేచర్ చూడడానికి అచీవ్మెంట్ టెస్ట్కి యాప్ట్యూడ్ టెస్ట్కి ఈ యాప్టిట్యూడ్ అచీవ్మెంట్ టెస్ట్లో కూడా దట్ టెస్ట్ షుడ్ బి ద క్యారెక్టర్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్స్తో పెట్టేటటువంటి అచీవ్మెంట్ టెస్ట్లో యాప్టిట్యూడ్ టెస్ట్లో మనం ముఖ్యంగా ఇంటర్వెల్ స్కేల్స్ని యూజ్ చేస్తాం. మరి ఇంటర్వెల్ స్కేల్కి యూజ్ చేసినటువంటి స్టాటిస్టికల్ మెజర్మెంట్ చూద్దాం. ఇక్కడ స్టాటిస్టికల్ మెజర్మెంట్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అండ్ మీన్, ఎస్టీ, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ కెన్ బి అప్లైడ్ ఇన్ ద ఇంటర్వెల్ స్కేల్. చూడండి ఇక్కడ ఎడిషన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మీన్, ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ can be applied in interval scale. వీటిని మనం ఇంటర్వెల్ స్కేల్లో యూజ్ చేయవచ్చు. ఓకే, దెన్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఇంటర్వెల్ స్కేల్. ఈ ఇంటర్వెల్ స్కేల్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటంటే ఇయర్ ద 0 పాయింట్ అంటే ఇయర్ ద 0 పాయింట్ డస్ నాట్ టెల్ ద రియల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెజర్మెంట్. అంటే ఇక్కడ ఇంటర్వెల్ స్కేల్లో మనకు ఒకటి ఏంటంటే ఇయర్ 0 పాయింట్ ఈస్ దేర్ అంటే 0 పాయింట్ ఉంది, బట్ దట్ ఈస్ ఓన్లీ ద ఆర్బిటరీ. ఆర్బిటరీ అంటే నిజంగా 0 లేదు. వీఆర్ టేకింగ్ దట్ 0 యాజ్ అవర్ ఆర్బిటరీ. ఇయర్ ద 0 పాయింట్ డస్ నాట్ టెల్ ద రియల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెజర్మెంట్. అంటే అక్కడ రియల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెజర్మెంట్ని చెప్పలేదు. ఓన్లీ వీఆర్ యూజింగ్ 0 పాయింట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. మన కన్వీనియన్స్ కోసమే 0 పాయింట్ని మనం తీసుకున్నాం, కానీ రియల్ ఇక్కడ 0 అంటే అబ్సల్యూట్ 0, ట్రూ 0 అంటాం. ట్రూ 0 అనేది మనకి ఇంటర్వెల్ స్కేల్లో కనిపించదు. దట్ ఈజ్ ఓన్లీ లిమిటేషన్. ఇంకొక లిమిటేషన్ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. We cannot use the statistical measurement of coefficient of variation in the interval scale. Very clear that ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటర్వెల్ స్కేల్లో యూజ్ చేయనటువంటి ఇక్కడ స్టాటిస్టికల్ మెజర్మెంట్ ఏంటిది అంటే ఇక్కడ coefficient of variance cannot be applied in the interval scale. This is the interval scale గురించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత 4th one రేషియో స్కేల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రేషియో స్కేల్ ఈస్ ద హైయెస్ట్ మెజర్మెంట్ స్కేల్, hierarchy in the measurement and has all properties of the other three scales. చూడండి అంటే ఇక్కడ రేషియో స్కేల్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి స్కేలు, మరియు ఈ 3 స్కేల్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా రేషియో స్కేల్స్కి ఉంటాయి. అంటే ప్లస్ ఇట్ హ్యాస్ ద ట్రూ 0 పాయింట్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిది అంటే రేషియో స్కేల్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రూ 0 పాయింట్. ఎందుకంటే ఇన్ ద రేషియో స్కేల్ అంటే ఎనీ 2 స్కేల్ ఆఫ్ పాయింట్స్ అది ఇండిపెండెంట్ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఇక్కడ రేషియో స్కేల్లో మనం ఏ 2 పాయింట్స్ తీసుకున్నా కానీ అవి ఇండిపెండెంట్గా ఉంటాయి. అవి ఇండిపెండెంట్గా ఉండడమే కాకుండా దాని యొక్క యూనిట్ మెజర్మెంట్తో దీన్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రేషియో స్కేల్ తీసుకున్నట్టయితే హైటు, వెయిట్, విజన్, లౌడ్నెస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రేషియో స్కేల్. అంటే రేషియో స్కేల్కి ఎగ్జాంపుల్ మనం దేన్ని మెజర్ చేస్తాం రేషియో స్కేల్ ఆధారంగా అంటే హైట్ని, వెయిట్ని, అంతేకాకుండా లౌడ్నెస్ని,
విజన్ ఆఫ్ ది ఐ అని దీన్ని కూడా మెజర్ చేసుకోవాలని రేషియో స్కేల్ అంటాం. ఇక్కడ రేషియో స్కేల్లో మనం ఏమేమి స్టాటిస్టిక్స్ కానీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ యూజ్ చేస్తామంటే ఆల్ ద అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే 9 పోస్ట్లేట్స్ ఉంటాయి మనకి. ఇవి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అవి 9 దేర్ ఆర్ ద 9 పోస్ట్లేట్స్ ఆఫ్ ది అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ applicable in the ratio scale and also all the statistical operations possible without any exception. అంటే ఇక్కడ 9 పోస్ట్లేట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఇలా మనకి 9 పోస్ట్లేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రేషియో స్కేల్లో మనం అప్లై చేస్తాం. అంతేకాకుండా స్టాటిస్టిక్స్ స్కేల్స్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా రేషియో స్కేల్స్కి మనం అప్లై చేస్తాం. ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ ది స్కేల్స్: నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్ అండ్ రేషియో స్కేల్. ఎందుకంటే చాలా క్లియర్గా అడిగాడు ఒకసారి. ఫర్ ద టీ టెస్ట్ విచ్ ఆఫ్ ది స్కేల్ వీఆర్ యూజింగ్. మనం టీ టెస్ట్ ఎక్కడ చెప్పుకున్నా, టీ టెస్ట్ కోసం యూజ్ చేసేటటువంటి స్కేల్ ఏంటంటే ఇంటర్వెల్ స్కేల్. అంటే టీ టెస్ట్ ఎక్కడ యూజ్ చేయబడుతుందంటే ఇంటర్వెల్ స్కేల్. ఎఫ్ టెస్ట్, టీ టెస్ట్, ఎస్డి, బి ఇవన్నీ కూడా ఇంటర్వెల్ స్కేల్లో యూజ్ చేయడం జరుగుతుంది. మనకంటే క్వశ్చన్ అనేది అంతే వస్తుంది. వాళ్ళు ఉపయోగించే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ స్టాటిస్టికల్ మెజర్మెంట్ కానీ ఏ స్కేల్లో యూజ్ చేస్తామంటే ప్రత్యేకంగా మనకి ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఆ అర్థం లేకపోతే స్టాటిస్టికల్ మెజర్మెంట్స్ ఏంటి అనేది తెలిసినప్పుడు మనం ఈజీగా వాటిని పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మెజర్మెంట్ స్కేల్స్ గురించి మనం అర్థం చేసుకొని వాటి మీద ఒక నోట్స్ తయారు చేసుకొని లేకపోతే మెటీరియల్ ఫాలో అయినట్లయితే మనకి కంపల్సరీ 2 to 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఇంకా యూజీసీ నెట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. యూజీసీ నెట్ యాక్చువల్గా జూన్లో జరగాలి, కానీ ఇది మన పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ ఎంహెచ్ఆర్డి అనేది దీన్ని అనౌన్స్ చేసింది పోస్ట్ పోన్ అయిందని, కానీ మళ్ళీ ఎప్పుడు పెడతారనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు COVID-19 అసెస్మెంట్ అయిన తర్వాత అంటే దాని సిచ్యువేషన్ని వాళ్ళు అసెస్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారనేది ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేస్తుంది. సో కంపల్సరీ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ ది జూలై ఆర్ ఎండ్ ఆఫ్ ది జూలైలో ఉండొచ్చు. సో స్టూడెంట్స్ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేసుకోవద్దు. అంటే ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అంటే అది క్యాన్సిల్ కాదు. పోస్ట్ పోన్ ఈస్ డిఫరెంట్ దెన్ ద క్యాన్సిల్. క్యాన్సిల్ అంటే అసలు లేదని, పోస్ట్ పోన్ అంటే విల్ బి నెక్స్ట్ మంత్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అని అర్థం. సో ఆ విధంగా మన ప్రిపరేషన్ మనం ఆన్ ప్రిపరేషన్లో ఉండాలి. ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా మీరందరూ మేబీ ఫ్రీగానే ఉంటుంటారు. ఈ ఫ్రీ టైంని మీ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీరు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అవుతారు. అట్ ద సేమ్ టైం JRF కూడా క్వాలిఫైడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ and share my videos to your friends, your relatives, those who are interested.